ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 67వ అధ్యాయము 2వ వచనము. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. మరి దేవుడు కరుణించి మనని ఆశీర్వదించి తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపచేస్తానని చెప్తున్నాడు. ఎప్పుడు ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేస్తాడు? తనతో సహవాసం చేసినప్పుడు, మాట్లాడినప్పుడు. మరి మనము మోషే విషయంలో చూస్తే, మోషే 40 రోజులు మరి దేవునితో మాట్లాడినప్పుడు తన ముఖము పైన మరి గొప్ప దేవుని కాంతి కలిగినప్పుడు మరి ఆయన కిందికి, ఆ కొండ దిగి కిందికి వస్తుంటే ఎవ్వరు తన ముఖాన్ని చూడలేకపోయారు. మోషేని చూసి తట్టుకోలేకపోతున్నారు ఆ వెలుగుని. అందరు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న వస్త్రాలన్నీ మోషే ముఖం పైన కప్పిరు. అయినప్పటికీ మోషే ఆ వస్త్రంలో నుంచి ఆ వెలుగు కూడా వాళ్ళు తట్టుకోలేకపోయినారు. దేవుడితో మాట్లాడినప్పుడు మోషే పైన మరి దేవుని ముఖకాంతి, మరి దేవుని చూడలేదు, కానీ మరి ఆయన జస్ట్ మరి ఆయన మాటలకే మరి మోషే ముఖకాంతి మారిపోయింది అక్కడ. కానీ ఇక్కడ దేవుడు తన సన్నిధిలో మరి తన ముఖకాంతి మన పైన దయచేస్తాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో దేవుడు మాట్లాడుతుంటాడు. మరి ఆ మాటలన్నీ మనకి వెలుగుని కలగజేస్తాయి. ఆ వెలుగు మరి ఆ యొక్క కాంతి, దేవుని ముఖ కాంతి, మరి ఏ చీకటైనా మనని కమ్మగలుగుతుందా? ఏ చీకటి మన దగ్గరికి రాలేదు. మరి ప్రతి సమస్య చీకటి, మరి ప్రతి అనారోగ్యము చీకటి, ప్రతి బాధ వేదన అన్నీ చీకటే. మరి అలాంటివి ఏమైనా రాగలుగుతాయా? రాలేవు. అదే విధముగా ఒకవేళ ఉన్నా కూడా తన ముఖకాంతి, తన సన్నిధిలో ఉండే దేవుని యొక్క కాంతి ద్వారా మరి ఉన్న చీకటి కూడా వెళ్ళిపోయి దేవుడు ప్రకాశింప చేస్తాడు. అందుకే ఆయన సన్నిధిలో నిత్యము మనము గడపాలి. మరి ప్రతి ఆదివారంలో కూడా మరి ఆయన వాక్యం, ఆయన మాటలు విన్నప్పుడు దేవుడు గొప్పగా మనని అభిషేకిస్తాడు. మనలో ఉన్న గొప్ప మరి ఆ ఒక తేజస్సు కానీ, మరి ఆ దేవుని ముఖకాంతి, దేవుని మాటలు, మరి మనం అనేకులకి సమాధానము, మరి అనేకులకి విడుదలను, ప్రకాశింపమైన జీవితాన్ని దేవుడు మన ద్వారా అనేకులని కలగజేస్తాడు. ఆయన సన్నిధిలో మరి ఆయనతో సహవాసం కలిగిన వారిలో, ఆయనతో మాట్లాడిన వారిలో ఇలాంటి నిత్యమైన జీవాన్ని దేవుడు కలుగజేస్తాడు. మరి దేవుడితో నిత్యము మాట్లాడి మరి ఆయన మందిరానికి వెళ్ళి ఆయన ముఖకాంతిలో మనము ప్రకాశింపబడినప్పుడు దేవుడు గొప్పగా మనని దీవిస్తాడు. మన ద్వారా అనేకులని దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. నీ ముఖకాంతి మా పైన కరుణింపచేసి మమ్మల్ని ఆశీర్వదిస్తానన్న వాగ్దానాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చయ్యా. నీతో సన్నిధి, మరి నీతో గడిపిన ప్రతి ఒక్కరిని, నీతో మాట్లాడే ప్రతి ఒక్కరిని అయ్యా, నీకు ప్రార్థించే ప్రతి ఒక్కరి పైన నీ యొక్క ముఖకాంతిని ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని దయచే, ప్రతి ఆటంకాలని తొలగించు దేవా. నీవే మమ్మల్ని దీవించువాడివి. నీ ముఖకాంతితో మా ప్రతి భయంకరమైన పరిస్థితులను మార్చుకునే కృపని దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడి మీకు తన కరుణను, కృపను, ముఖకాంతి మీ మీద ప్రకాశింపచేయబడునుగాక. ఆమేన్.